ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షించడానికి ప్రేమతోనే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా, వారు వాని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా, వారు వాని తల గాయము చేసి అవమానపరచిరి. అతడు మరి ఒకరిని పంపగా వానిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టి కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించేదననుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి. గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకరీత్యా ఎవరైతే దేవుని దీవెనలను పొంది దేవుని విషయంలో నిర్లక్ష్యత వహించి జీవిస్తున్నారో అట్టి వారికి సంబంధించిన ఒక ఉదాహరణని, ఉపమానాన్ని తెలియజేశాడు. యజమానుడనగా మహిమగల దేవుడు, ఆయన తోట అనగా ఈ భూలోకము. ఈ తోటను కాపుల కాయడానికి కొంతమంది అధికారులను లేక పెద్దలను నియమిస్తూ ఉంటాడు. అయితే ప్రారంభము నుండి ఇప్పటి వరకు అనేక మారులు ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క దౌర్భాగ్యమైన స్థితిని, వారి యొక్క ఎదుగుదల, వారి యొక్క అభివృద్ధిని పరిశీలించడానికి ప్రభు పలుమార్లు తన ప్రవక్తలను పంపిస్తూ వచ్చారు. ఇక్కడ ద్రాక్ష తోట కాపు కాస్తున్నప్పుడు ఆ కాపుల దగ్గర నుండి తనకు రావాల్సినటువంటి ఫలము గురించి ఆయన వారికి తన భాగము ఇమ్మని తన దాసులలో ఒక్కొక్కరిని పంపించడం ప్రారంభించాడు. వాస్తవానికి ఆ ద్రాక్ష తోట యజమానుడు చుట్టూ దానికి ప్రాకారము నిర్మించి బురుజులు కట్టించి అన్ని విధాలుగా దానికి సమస్తమును సమకూర్చి ఉన్నాడు. ఫల సహాయము పొందుతున్నటువంటి వారు ఆ ఫలాన్ని బట్టి ఆనందిస్తున్నారు. ఈరోజు మతాల పేరట, ఆయా భక్తి పేరట అనేక మంది ప్రజల జీవితాలలో వారు తమకిష్టమైనట్టుగా వారు ప్రవర్తించి జీవిస్తున్నారు. ఫలం అనగా దేవుని ప్రజల వారి యొక్క మంచితనము, మంచి మనోభావంతో జీవించేటటువంటి అనుభవము.
అయితే ఆ ఫల సహాయం కొరకు లేక వారు పొందిన అనుభూతుల కొరకు మరి ఓట కావాలి, లేక వారి ఆత్మీయత ఎలా ఉందో చూసి రావాలని ప్రవక్తలను పంపించినప్పుడు ఉన్నటువంటి అధికారులు వారిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపిస్తున్నారు. ఈ రోజు వరకు ఎలాంటి ప్రవక్తలు వచ్చి ప్రవచించి ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ఆశపడినా ఆ ప్రవక్తలు చావుకే గురి అవుతున్నారు, దెబ్బలకు గురి అవుతున్నారు, అనేకమైన హింసలకు గురి అవుతున్నారు. అయితే ఒకరి తర్వాత ఒకరికి పంపిస్తున్నప్పుడు ప్రతి దాసులకు ఆ తోట కాపుల కాయువారు గాయపరిచి వారికి అవమానపరిచి వారికి అనేక విధాలుగా చంపుతున్నారే తప్ప వారు ఏమాత్రం కూడా యజమానునికి వారు ఇచ్చే విషయంలో ముందుకు అడుగు వేయట్లేదు. వారు ఏమాత్రం కూడాను వారు సహకరించట్లేదు. అవును, ప్రపంచ దేశాల్లో అనేక మంది ప్రవక్తలు, దైవభక్తు కలిగినటువంటి దేవుని దూత లాంటి వారు వచ్చి ఎంతో ఈ ప్రజల జీవితాల్లో ప్రేమ అనురాగముతో నీతి న్యాయంతో బ్రతకాలని వారు ఎంత ఆ పంటను చూడాలని వచ్చినప్పుడు వారిని చంపి హతమార్చి బయట పారవేస్తున్నారే తప్ప వారికి తమ యొక్క ప్రేమ ఫలము, తమ అనురాగాన్ని ఇచ్చే స్థాయిలో లేదు. ఎవరు మనకు బాగా కష్టపడి సేవ చేస్తున్నారో వారిని తుదముట్టించడమే లోక సంబంధమైన ప్రజలకున్న మనోభావము. అయితే తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభును ఆయన ఈ లోకానికి పంపించినట్లు యేసయ్య ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఒకేనొక కుమారుడైన తన అద్వితీయ కుమారునికి వారు సన్మానిస్తారేమో అని ఆయనను పంపిస్తే వారు ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? వారు అనుకుంటున్నారు తనకున్నటువంటి వారసుడు ఆయన ఒక్కడే కదా, మనం సన్మానిస్తామని చెప్పి ఆయన పంపిస్తున్నాడు. కానీ రండి, ఇతని మనం చంపేస్తే ఆ యజమానునితో మనకి ఇక మీదట ఎలాంటి లావాదేవీలు ఉండవు, ఈ స్వాస్థ్యం అంతా మాదవుతుంది, ఇక మనకు అడిగినాథుడే ఉండడు అని తమలో తాము అనుకుంటున్నారు. నా ప్రియ బిడలారా, దేవుని బిడలారా, ఒకవేళ గనుక మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన ఈ ఆధిక్యతలు మనదైపోవాలని చెప్పి దేవుడు పంపించిన తన భక్తులను, తన సేవకులను, ప్రవక్తలను హతమార్చి విరుద్ధంగా మాట్లాడితే ఆ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. వీరందరూ ఏమనుకున్నారంటే ఆ వారసుని చంపేద్దాం, స్వాస్థ్యం అంతా కూడా మనదవుతుంది అని చెప్పి తమలో తాము వారు ఆలోచించుకొని అతని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం, వారు ఆ వారసుని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల అనగా యేసు ప్రభును పట్టుకొని కొరడాలతో కొట్టి కలువరి శిలలో ద్రాక్ష తోట వెలుపల అనగా యెరూషలేము బయట ఆయనకు గొల్గొత కొండపైన సిలువ వేశారు, చంపేశారు. వారికి ఉన్న ఆలోచన ఏంటంటే, కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే, చంపేస్తే మొత్తం మనదైపోతుంది అని అనుకున్నారు. కానీ యేసు ప్రభువు వారు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ గనుక ఊరు బయటికి ఆ వారసుని చంపి బయట పారిస్తే యజమానుడు వచ్చినప్పుడు తన కుమారుని చంపినటువంటి కాపుల కాయువారిని ఏం చేస్తాడు? ఇంతకాలము వారు ఆ తోటలో ఉన్న ఫల సహాయము తిన్నారు, తన దాసులను చంపారు, కొట్టారు, హింసించారు, చివరిగా తన అద్వితీయ కుమారుడుగా వచ్చిన వాణిని కూడా చంపి బయట పారవేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనో, ఇది ప్రభు వలనే కలిగెనో,
ఇది మన కనులకు ఆశ్చర్యమను లేఖనము, మీరు చదవలేదా అని అడుగగా, గమనించండి, యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ, అయ్యా, మీరైతే నిషేధించిన వ్యక్తి మూలకు తలరాయి. యోహాను భక్తుడు అంటాడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు, కలిగినవన్నీ కూడా ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన కొరకే కలిగినవి. అలాంటి ఆది సంభూతుడైన వాడు, సృష్టికి కారకుడైన యేసు ప్రభును ఈరోజు హతమార్చి బయట పంపించేస్తే ఆయన మౌనమైపోతాడా? ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ పట్టణాల్లో అయినా యేసు ప్రభు బిడ్డలకు హింసిస్తూ యేసు ప్రభు పేరు ఉండకూడదు అని తుడిచివేయాలి అనుకున్న ఏ జనాంగం కూడా శాశ్వత కాలం ఈ భూలోకంలో నిలిచి ఉండిపోరు. ఈరోజు చేసే పనికి రేపు తప్పనిసరిగా ప్రతిఫలం వారి మీదికి యజమానుడు రప్పించబోతున్నాడు. తనకు ఫలసహాయము, తను ఏదైతే మానవ జీవితం నుంచి కావాలని కోరుకుంటున్నాడో అది ఇవ్వాలి. కానీ ఆయన పేరిట ప్రవచించే వారికి, ప్రకటించే వారికి, అద్భుతాలు చేయవారికి కొట్టి, చంపి, అవమానపరిచి, దూషిస్తే వారికి పంపించిన యజమానుడు ఎప్పటికీ ఆయన వదిలిపెట్టడు. తన దాసుల పట్ల ఇలాంటి ప్రవర్తనలు కలిగి ఉన్న వారికి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు చూపిస్తున్న వారికి ఖచ్చితంగా ప్రభు వారికి తీర్పు తీరుస్తాడు. ఎంత అద్భుతమైన మాట ప్రభు తెలియచేస్తున్నాడంటే, మీరు నిరాకరించే వ్యక్తియే రేపు మూలకు తలరాయి, ఆయన అన్నిటికీ ప్రాముఖ్యం కాబోతున్నాడు అని ఆ మాట చెప్పినప్పుడు, మరి నిరాకరించే ఆ వ్యక్తులు ఎవరు అని మీరు చదవలేదా? అది దేవుని వలన జరగబోతున్న కార్యము, దేవుడు అది ఖచ్చితంగా జరిగిస్తాడు అని చెప్పినప్పుడు వారందరూ ఏమనుకున్నారంటే, తమ్మును గూర్చే ఉపమానం చెప్పారని వారు గ్రహించి, ఈయనకి మనం ఇప్పుడే చంపేద్దాం, ఇప్పుడే ఇతనికి మనం పట్టుకుందాం అని చెప్పి అనుకున్నారు. ఆవేశం వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు తప్పు చేసిన వారికి కనుక మనం ఏదైనా మందలించి చెప్పినప్పుడు ఎక్కడలేని కోపం వస్తుంది, చంపేద్దామా అన్నంత కోపం వస్తూ ఉంటాయి. అయితే అక్కడ జనాలకి భయపడుతున్నారు. మనం ఒకవేళ ఏదైనా చేయి చేసుకుంటే ప్రజలు మనకు ఏమంటారు అని భయం. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు మనము బ్రతకాలి, దేవుని కొరకు మనం ఫలించాలి, దేవుని కొరకు మనము ఎదగాలి. మనము ఫలశూన్యులుగా నశించిపోకూడదు. దేవుడిచ్చిన ఈవులను మనం పొందుకొని నిరాకరించి దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ వ్యవసాయమైన మేము ప్రభువా, మీకు పంట ఇచ్చేవారుగా మేము మీకు మహిమకరంగా జీవించే భాగ్యమునివ్వండి. మీరిచ్చిన స్వాస్థ్యం అనుభవిస్తున్నాం. మీకు వ్యతిరేకమైన కాపుల కాయువారుగా కాకుండా మీకు వ్యవసాయమును ప్రభు, పంటను ప్రభు మీరు భుజించేటట్లుగా మమ్ములను మేము అంకిత భావంతో జీవించేవారుగా కృప చూపించుమని, మా దీన జీవితాలలో మీ దీవెన నింపి మీ మహిమ కొరకు వాడుకోమని యేసునామములో అడుగుచున్నాం. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభువులను దీవించునుగాక.